బ్లాక్ హోల్ అంటే మనకు తెలిసిన ఒక రహస్యమైన అస్తిత్వం. అది అంతరిక్షంలో ఏదో ఒక ప్రాంతం. అక్కడ కాంతి కూడా బయటకు రాలేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే వేల ఏళ్ల క్రితమే మన భారతీయ ఋషులు ఈ రహస్యాన్ని గమనించారు. అప్పుడు దీనికి బ్లాక్ హోల్ అనే పేరు లేదు. కానీ వారు శూన్యం, అనంతం, కాలం అనే పదాలు వాడారు. ఇవి సైన్స్ చెప్పే బ్లాక్ హోల్ లక్షణాలకు దగ్గరగా ఉంటాయి. ఇది కేవలం కల్పితమా, లేక నిజంగా వారికి ఈ విశ్వ రహస్యాల గురించి తెలిసే ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మనం శివుడి దారిలో ప్రయాణిద్దాం. హిందూ మతంలో శివుడు విధ్వంసకర్తగా పిలువబడతాడు. కానీ ఇక్కడ విధ్వంసం అనేది చెడు కాదు, అది ఒక మార్పు. పాతదాన్ని తీసేసి కొత్త దానికి దారి చూపించడమే శివుడి పాత్ర. ఇదే పని బ్లాక్ హోల్ కూడా చేస్తుంది. ఇది కాంతిని, నక్షత్రాలను, సమయాన్ని కూడా లోపలికి లాగుతుంది. ఇప్పటి సైంటిస్టులు ఏం చెబుతున్నారు అంటే బ్లాక్ హోల్ ఆవల ఇంకో విశ్వం ఉండవచ్చునని. అంటే బ్లాక్ హోల్ కూడా విధ్వంసం చేస్తుంది, కానీ అది కొత్త ప్రారంభానికి మార్గం కావచ్చు. ఇదే శివుని తత్వం. ఆయన నాశనం చేస్తాడు, కానీ కొత్తది సృష్టించడానికే. అందుకే ఆయన్ని అనాది, అనంతుడు, మహాదేవుడు అని పిలుస్తారు. ఇవి భక్తుల మాటలేనా, లేదా బ్లాక్ హోల్స్ను వర్ణించిన సంకేతాలా? శివుడి మూడో కన్ను హిందూ మతంలో చాలా శక్తివంతమైన ప్రతీక. ఇది కేవలం ఒక కన్నే కాదు, ఇది నిజాన్ని చూడగల కన్ను. ఇది మాయను, సమయాన్ని, నిజం, అబద్ధాన్ని వెదజల్లగల శక్తి. శివుడు తన మూడో కన్ను తెరిస్తే వెంటనే విధ్వంసం జరుగుతుంది. కానీ ఇది ప్రపంచం మీద కాదు, అహంకారం, అజ్ఞానం, అసత్యం మీద. ఇప్పుడు దీన్ని బ్లాక్ హోల్లోని ఈవెంట్ హారిజాన్తో పోల్చుకోండి. అది ఒక అంచు. దానిని దాటి వెళ్ళినది తిరిగి రావడం లేదు, కాంతి కూడా తిరిగి రాలేదు. ఈవెంట్ హారిజన్ దాటి ఎప్పుడైనా వెళ్తే అది మన విశ్వానికి కనిపించదు. అదే శివుడి మూడో కన్నులాగా. నిజం వెలుగులోకి వచ్చినప్పుడు మాయ నశిస్తుంది. మన పూర్వీకులు బ్లాక్ హోల్ శక్తిని శివుడి మూడో కన్నుగా ఊహించి వర్ణించారా? నటరాజ రూపం, శివుడు నాట్యం చేస్తున్న రూపం, భారతీయ సంస్కృతిలో అత్యంత శాస్త్రీయమైన చిహ్నం. ఒక్కసారి పరిశీలించండి. ఆయన అగ్నిచక్రం మధ్య నాట్యం చేస్తున్నాడు. అహంకారాన్ని నాశనం చేస్తున్న రాక్షసంపై కాలేసి ఉన్నాడు. ఆయన చేతుల్లో ప్రతి ముద్ర సృష్టి, సంరక్షణ, లయ, మాయ, నిజం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం విశ్వం గురించి ఆలోచించండి. అణువు నుంచి గెలాక్సీ వరకు అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో ఒక నాట్యం ఉంది, ఒక లయ, ఒక చలనం ఉంది. బ్లాక్ హోల్స్ కూడా తిరుగుతాయి. అవి నిలకడగా ఉండవు. అవి గరాటంగా తిప్పుతూ సమయాన్ని, స్థలాన్ని మార్చేస్తాయి. కాబట్టి నటరాజ రూపం కేవలం ఒక దేవుడి రూపం కాదు, అది విశ్వం ఎలా పనిచేస్తుందో చూపించే శాస్త్రం. అందుకే నాసా వంటి శాస్త్ర సంస్థలు, సెర్న్ ఫిజిక్స్ కేంద్రాలు కూడా నటరాజ రూపాన్ని గౌరవంగా చూస్తున్నాయి. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు, నీవెవరు అని. ఆ సమయంలో కృష్ణుడు తేలికైన సమాధానం ఇవ్వడు. బదులుగా విశ్వరూపం చూపిస్తాడు. ఆ రూపంలో అర్జునుడు ఏమి చూస్తాడు? నక్షత్రాలు, గ్రహాలు, కాల ప్రవాహం, జనన మరణాలు అన్నీ ఒకే సమయంలో చూస్తాడు. కృష్ణుడు అంటాడు, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవిద్ధో. కాలం, నేనే అన్ని లోకాలను నాశనం చేసేవాడిని. కాలం అన్ని జీవుల ఆయుష్ను లెక్కించి నియంత్రిస్తుంది. నువ్వు వాళ్ళని చంపకపోయినా వారు చనిపోతారు, ఎందుకంటే ఈ పనిని భగవంతుడు అలా చేయాలని నిర్ణయించుకున్నాడు అని అంటాడు. ఇప్పుడు మనం బ్లాక్ హోల్ గురించి ఆలోచించండి. బ్లాక్ హోల్ సమయాన్ని తగ్గిస్తుంది. ఐన్స్టీన్ చెప్పిన ప్రకారం బ్లాక్ హోల్ దగ్గర కాలం నిదానం అవుతుంది. అధిక కేంద్రంలో అయితే కాలం ఆగిపోతుందన్నది సైంటిస్టుల నమ్మకం. అంటే కాలం, సృష్టి, వినాశనం అన్నీ ఒకే రూపంలో ఉన్నాయంటే అది శ్రీకృష్ణుని విశ్వరూపం గుర్తుకు రాకుండా ఉండదు కదా. కొంతమంది చెబుతారు పురాణాలు కేవలం కల్పితమే అని. కానీ నిజమేంటంటే ఈరోజు సైన్స్ ఏం తెలుసుకుంటుందో మన పూర్వీకులు దాన్ని సంకేతాలుగా, దైవరూపాలుగా, కథలుగా చెప్పి వెళ్ళారు. అనంతం అంటే మనం చెప్పే ఇన్ఫినిటీ. శూన్యం అంటే బ్లాక్ హోల్లో ఉన్న ఖాళీ స్థలం లాంటి నిష్కల్మష స్థితి. టైం ట్రావెల్, మల్టీవర్స్, యుగ చక్రాలు ఇవన్నీ వేదాల్లో ఉన్నవే. సైన్స్ వాటిని సమీకరణాలతో వివరిస్తుంది. మన సంస్కృతి వాటిని శివుడిలా, విష్ణువులా, శక్తిలా, ప్రతీకులుగా చూపిస్తుంది. ఇద్దరు ఒకే నిజం చెబుతున్నారా?
ఒకరు గణిత భాషలో, మరొకరు మానవ భావాల భాషలో. మీకు తెలుసా, కొన్ని పురాతన దేవాలయాలు ఖగోళ రేఖలకి అచ్చు తలపెట్టేలా నిర్మించబడ్డాయి. కైలాస మందిరం ఒకే కొండను చెక్కి చేసిన అద్భుతం. ఆ ఆలయ నిర్మాణం ఖగోళ పథాలకి సరిపోతుంది. చిదంబర ఆలయం, ఇది మన మస్తిష్క నిర్మాణం లాగానే ఉంటుంది. అందులో నటరాజుడి నాట్యం, విశ్వనాట్యం ప్రతిబింబం. అవి కేవలం ఆధ్యాత్మిక స్థలాలా, లేదా మన పూర్వీకులు నిర్మించిన అంతరిక్ష శాస్త్ర కేంద్రాలా? దేవుళ్ళు నిజమైన వారా, లేక వారు విశ్వశక్తుల ప్రతీకలేనా? మనకి ఈ ప్రశ్నలకి ఖచ్చితమైన సమాధానం తెలియకపోవచ్చు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు: మన పూర్వీకులకి ఉన్న జ్ఞానం మన ఊహలకు అందనిది. ప్రతి పురాణంలోనూ ఒక రహస్యమైన కోడ్ ఉండొచ్చు. అది ఒక విశ్వ రహస్యం అయ్యుండవచ్చు. అది మళ్ళీ వెలుగు చూసే రోజుని ఎదురు చూస్తుంది. మీరు నిజంగా కొత్త విషయాలు తెలుసుకొని ఉంటే లైక్ చేయండి. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. అండ్ వెంటనే మా టెలిస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.